చెక్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగులో విద్యార్థులు చెప్తూ కొనసాగుతూ 33-34 సంవత్సరాలు ఇంకా 35 సంవత్సరాలుగా అనేక గ్రామాల్లో అనేక స్కూల్స్లో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి గురువుగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ చెక్కపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో పదవి విరమణ నిధుల్లో సంకేపల్లి శివప్రసాద్ టీచర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి పదవి విరమణ శుభాకాంక్షలను తెలియజేస్తాను దంపతులకు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మిత్రులు జయపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ సర్పంచ్ నూకల మరియు రూరల్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఎక్స్-ఎంపీ వెంకటేష్ గారు, అదేవిధంగా మరి శివప్రసాద్ గారి బంధువులు పెద్దలు పొద్దున్నే మాట్లాడింది డాక్టర్ రాధాకృష్ణ గారి పొద్దున్నే మాట్లాడి దేవాలయ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు పోతున్నందుకు శుభమొస్తనే మాట. అదేవిధంగా శర్మ గారు ఇప్పుడు కరీంనగర్ వాసి అయింది కానీ వేములవాడలో ఈ ప్రాంత అభివృద్ధికి ఆనాడు నేను 87లో గ్రామాల్లో సెక్రటరీగా రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమిగా మేము చేసేటువంటి సామాజిక కార్యక్రమాన్ని బయట ప్రపంచానికి అందించేటువంటి శర్మ గారి ఇక్కడ కనిపించి రాజకీయంగా అనేక సందర్భాలు కూడా ఫోన్లో సోషల్ సలహాలు ఇచ్చినటువంటి ఇద్దరు శర్మ గారు, ఎంఈఓ పనిచేసినటువంటి శర్మ గారు, పవన్ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున ఈ గ్రామంలో అనిల్ రాజే కానీ ఇక్కడ బృందం వచ్చిన సురేష్ గారు, సంగ స్వామి కానీ ఇంకా చాలామంది పెద్దలు కరుణాకర్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, తిరుపతికి సురేష్ గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి విద్యార్థులు చెక్కపల్లి గ్రామ పెద్దలు, సంకేపల్లి శివప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి గౌరవ ఉపాధ్యాయ సోదరులు అందరికీ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. సందర్భంగా మరొకరికి స్ఫూర్తిగా ఉండడానికి ఉపయోగపడే విధంగా పదవి విరమణ పొందుతున్న క్రమంలో ఆ 35 సంవత్సరాల జీవితంలో ఆ జీవిత కాల సమయంలో ఏ పాఠశాలలు ఏ విధంగా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదగడానికి తనకు వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మరొకరికి మార్గదర్శకంగా ఉండడానికి ఉపయోగపడే విధంగా వారు చేసినటువంటి సేవల గుర్తింపుగా మనమంతా కూడా ప్రజల పక్షాన విద్యార్థి పక్షాన గ్రామాల ప్రజల పక్షాన వారి సన్మానం కావింపు చేస్తూ మరో ఉపాధ్యాయులు ఈ విధంగానే మీరు చక్కటి క్రమశిక్షణతోటి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా మీ విద్యాబోధన ఉండాలని చెప్పడానికి కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఇంకా మధ్యలో తెలంగాణ గారి అచ్చరికి కొంచెం దూరమైంది ఇలాంటి కార్యక్రమాలు రావడం, కానీ ఈరోజు ఈ మధ్యలో మళ్ళీ మీ దీవెనతోటి ప్రజా జీవితంలో గెలిచినా ఓడిన ప్రజల పక్షాల సందర్భంలో మళ్ళీ ఈ మధ్యలో కూడా మనం వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ఆహ్వానిస్తున్నప్పుడు వెళ్ళడం, వారికి శుభాకాంక్షలు చెప్పడం వస్తున్నటువంటిది జరుగుతూ ఉందన్న మాట సందర్భంలో అందరూ బాగుందని శివప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఉపాధ్యాయ బృందం వచ్చి చెప్పగానే తప్పనిసరిగా ఈరోజు ఆల్రెడీ ఇంకా కాళ్ళు కూడా గుర్తించి వారు కూడా డీసీ ఏర్పడేసేటువంటి కార్యక్రమం చేయడం. ఈరోజు పాఠశాలల్లో గంట కొట్టేవారు లేరు, ఊడ్చే స్వీపర్ లేని సందర్భంతో కూడా పెట్టుకోమని ఆదేశించిన సందర్భం స్కావెంజర్కి సంబంధించినటువంటిది. ఈరోజు మీరు గమనించింది కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం అడగకుండానే తెలంగాణ వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి కరెంటు కనెక్షన్ లేకపోతే
టీవీలు, పెచ్చులు, మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాగానే అంటే మనకు వచ్చిందా ఇక్కడ కూడా చేకూరు అంటే ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక వసతులను అందిస్తూ ఆయా గ్రామాల నుండి పిల్లలు లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలకు పోకుండా ఇక్కడ కూడా చెప్పచ్చు, ఇక్కడ కూడా చదువుకోవచ్చు, ఇక్కడ కూడా ప్రయోజనం కావాల్సింది చెప్పడానికి కోసం ఈ సర్కార్ పేద విద్యార్థుల కోసం కూడా చేస్తున్నట్టు మనం గమనించినాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. రుద్రంగిలో ప్రభుత్వ పాఠశాల చదువుకొని నేను ప్రజారంగాన్ని ఎంచుకున్న విద్యార్థి దశ నుంచి మేమేం తక్కువ కాదని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలలో 10కి 10 సాధించిన వారికి సన్మాన వ్యక్తి శ్రీగురు మా జిల్లా హై స్కూల్ పిల్లలని చెప్పిన పైకి ప్రపంచానికి పరిచయం చేసి జిల్లా పరిషత్ హై స్కూల్ స్టాండర్డ్ మించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు శివప్రసాద్ గారి పదవి విరమణ సందర్భంగా చెక్కపల్లిలో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు చెప్తున్నా. ఎంతమంది ఇక్కడ 10వ తరగతి పిల్లలు? 16 నాది 81 18 మంది బ్యాచ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి 16 మంది. అదే ఉంది ఇక్కడ 16. నాది 81 ఎస్ఎస్సి రుద్రంగిలో. నేను ఇక్కడ మాటిస్తున్నా 10కి 10 మీరు సాధిస్తే రేవంత్ రెడ్డి గారితో మీకు సన్మానం చేపిస్తారు. ముఖ్యమంత్రితో ఎట్లా ప్రతి ఏడు చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు నుంచి మీరు వాట్సాప్ ఫోన్లు చూడకుండా, ఇంట్లో టీవీలో చూడకుండా పుస్తకంలో పురుగై ఉపాధ్యాయులు చెప్పింది చక్కగా విని 10 సాధించాలి. ఇది శివప్రసాద్